అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అసలు ఎలా జరిగి ఉంటుంది, ఆ ప్రదేశంలో ఏమై ఉంటుంది, అసలు ఏటీసీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, వాళ్ళు మళ్ళీ రీకాల్ చేసినప్పుడు ఎందుకు పైలట్స్ తీసుకోలేకపోయారు, అసలు అక్కడ లోపల ఒక ప్రయాణికుడు కూడా వీడియో తీసుకున్న దృశ్యాలు కూడా మనం చూసాము. సో చాలా మంది చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ఇంకా అధికారులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి తన విశ్లేషణ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఓవర్ టు యు. అంటే భారతదేశ చరిత్రలో ఒక దుర్ఘటనగా చెప్పాలి, చాలా అత్యంత విషాదకరమైన ఘటన. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా జరిగినప్పటికీ ఈ మధ్య కాలంలో ఇది ఒక అత్యంత పెద్ద దుర్ఘటనగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే సాంకేతికపరమైన సమస్య ఇంకేం జరిగింది, ఇలాంటి అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎందుకంటే కరెక్ట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత కేవలం కొన్ని క్షణాల్లోనే విమానం కూలిపోవడం, అది ఎంత ప్రమాదం జరిగిపోవడం కూడా కొంత అనుమానాలు తావిస్తోంది. అంటే ప్రమాదం జరిగినప్పుడు కామన్గా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ముందు సహాయక చర్యలు అయితే చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ముందు సహాయక చర్యలపైనే ఫోకస్ పెట్టారు. విమానం కూలిన తర్వాత ముందు ఆ బిల్డింగ్ సంబంధించి ఎక్కడైతే అక్కడ చుట్టుపక్కల ఉన్న నివాసాలపైన పడింది కాబట్టి వైద్య కాలేజీకి సంబంధించి దానిపైన కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఇంకో 2 నివాసాలకు సంబంధించి కూడా కొంత డ్యామేజ్ అయింది. వాటందరికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వారు చాలామంది గాయపడ్డారు. ముందు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ముందు మనం అంతా విజువల్స్లో కనిపించినప్పుడు వారంతా కూడా విమానం నుంచి బయటపడ్డారు అనుకున్నాం, కానీ అక్కడ స్థానికంగా ఉన్నవారు చాలామంది గాయపడ్డారు. అందులో వైద్య కళాశాలకు సంబంధించి 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు ఇప్పటికే ఆసుపత్రి వర్గాల నుంచి మనకు అంతలో సమాచారం. ఇట్లా చాలా పెద్ద ఎత్తున ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిన క్రమంలో చాలామంది మరణించినట్లుగా ఇప్పటికీ తెలుస్తోంది. అత్యంత ఘోరమైన దుర్ఘటన. విమాన ప్రమాదంలో సంబంధించి వాటి వివరాలకు సంబంధించి మాత్రం ఇప్పుడప్పుడే చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడే దీనికి సంబంధించి మనం మాట్లాడలేం. కానీ అయితే విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత మనకు ఏటీసీకి అయితే ఆల్రెడీ కాల్ వచ్చింది. ఆ కాల్ ఏదైతే మేడే కాల్ అంటారో కాల్ వచ్చిన సందర్భంలో వెంటనే మళ్ళీ ఏటీసీ నుంచి కాల్ మళ్ళీ పైలట్ చేసే క్రమంలో అప్పటికి అటు నుంచి రెస్పాండ్ లేదు. అంటే అప్పటికే విమానం కూలిపోయింది. అంటే క్షణాల్లోనే ఇన్సిడెంట్ అంతా జరిగిపోయింది. ఈ క్రమంలోనే మనం చూసాం, దృశ్యాలు కూడా క్లియర్గా చూస్తున్నాం. ఎంత వెంటనే ఒక బ్లాస్ట్ అయినట్టుగా, పెద్ద బ్లాస్ట్ అయినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అగ్ని జ్వాలలు ఇట్లా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత దట్టమైన పొగలు కూడా వ్యాపిస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో విమానంలో ఉన్నవారు ఎంతమంది సేఫ్గా బయటపడతారు, ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్నాయి. ఆ ప్రమాద తీరు చూస్తే మాత్రం చాలా వరకు చాలా అత్యంత దారుణమైన ఘటనగా చూడాలి, చాలా బాధాకరమైన ఘటనగా చూడాలి. ఇప్పటికే అటు భారత ప్రధాని కావచ్చు, మిగతా అక్కడ, ఎందుకంటే భారత ప్రధానికి సంబంధించి మోడీకి సంబంధించిన సొంత రాష్ట్రమే గుజరాత్, అహ్మదాబాద్. సో ప్రస్తుతం ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో కావచ్చు, మిగతా వెంటనే అక్కడ అమిత్ షాను కూడా రంగంలోకి దించారు. వెంటనే అక్కడికి వెళ్ళాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అంటే కేంద్ర సంబంధించినటువంటి DRS సంబంధించిన బృందాలు, కేంద్ర విపత్తులకు సంబంధించిన బృందాలు ఆల్రెడీ రంగంలోకి దిగాయి. విమానాశ్రయానికి దగ్గరలో అయింది కాబట్టి విమానాశ్రయంలో ఆల్రెడీ రెడీ సిద్ధంగా ఉన్నటువంటి ఏవైతే ఫైర్ ఇంజన్స్ కావచ్చు, మిగతా సహాయక సిబ్బంది ఎవరు ఉంటారో వారంతా కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే చాలా వరకు మంటలో విమానం కాలిపోయినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ క్రమంలో విమానంలో ఉన్న వారిని సేఫ్గా బయటకు తీసే ప్రయత్నం చేసే కన్నా ముందు అక్కడ గాయపడ్డ వారిని ఫస్ట్ ఆసుపత్రి తరలించారు. ఆ తర్వాత విమానానికి సంబంధించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే లండన్ దాకా వెళ్ళాలి విమానం కాబట్టి, ఆ లండన్ దాకా లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఆ ఫ్యూయల్ సంబంధించిన ఇంజన్ ఆ కింద ప్రాంతాల్లో కూడా పూర్తిగా కాలిపోవడంతో బ్లాస్ట్ అంతా కూడా అక్కడే జరిగినట్టుగా చెప్తున్నారు. ఒక ప్రయాణికుడికి సంబంధించిన వీడియో మనం చూసాం. అతను వెళ్తున్న సందర్భంలో బయట నుంచి మనకు పొగలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి క్లియర్గా. అంటే మంటలన్నీ కూడా కింది భాగంలోనే సంభవించినట్టుగా క్లియర్గా, అంటే ఇంజన్ ఆ ప్రాంతంలో సంభవించినట్టుగా మనకు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విమానం టేక్ ఆఫ్ తీసుకునే ముందు చాలా విభాగాలు పనిచేస్తాయి. ముందు దానికి సంబంధించి ఆ విమానానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించాలంటే పైలట్తో పాటు కో పైలట్ ఉంటారు. ఆ తర్వాత ఇంకా సహాయక సిబ్బంది ఉంటారు. విమానాశ్రయంలో ప్రతి విమానాశ్రయంలో కూడా అక్కడ ఒక టెక్నికల్ టీం ఉంటుంది. ఆ టీం కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే విమానం టేక్ ఆఫ్ అవుతుంది. వాతావరణ పరిస్థితులు అన్ని గమనించిన తర్వాత ఏటీసీ నుంచి క్లియర్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత విమానం టేక్ ఆఫ్ తీసుకుంటుంది. అయితే విమానం టేక్ ఆఫ్ తీసుకొని అన్నీ బాగానే ఉన్న సమయంలో, అంత తక్కువ సమయంలో ఈ ప్రమాదం జరగడం పట్ల మాత్రం తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం అవుతుంది. కొంత ఆశ్చర్యం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాంకేతికపరమైన సమస్యలు అంతా గుర్తించినంతగా, అంటే అనుకోని ఇన్సిడెంట్స్ అంటాం కదా, అలా మరి ఏం జరిగింది అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. 90% ఇది టెక్నికల్ ప్రాబ్లమే అని మనకు నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ 10% కూడా, అంటే కుట్ర కోణం ఏమైనా ఉందనే కోణంలో కూడా దర్యాప్తు ఖచ్చితంగా కొనసాగుతుంది. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంపార్టెంట్ కాబట్టి దానిపైనే
ఫోకస్ పెట్టారు. ఇక మొత్తం ఆ మెడికల్ కాలేజ్ సంబంధించి అయితే వారంతా కూడా భవిష్యత్తులో డాక్టర్లు అయ్యి వారంతా చదువుకుంటున్న వాళ్ళంతా కూడా లంచ్ టైం కాబట్టి అప్పుడు భోజనానికి అంతా సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఊహించని పరిణామం, అంటే వాళ్ళకి ఏం జరిగిందో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఆ విమానం కూలిపోవడం, మరిపై పడడం, అన్ని ఆ శకలాలను పడడం, దాంతో చాలామంది గాయపడ్డారు. 20 మంది అయితే చనిపోయినట్టు చెప్తారు. ఇంకా పెద్ద సంఖ్యలో వారి సంఖ్య ఉన్నట్టు చెప్తాను. అంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కేవలం విమానం సంబంధించి 242 మంది, అంటే 232 మంది కాకుండా మిగతా అంటే ప్రయాణికులు కాకుండా 10 మంది స్టాఫ్ కూడా ఉన్నారు. వీరంతా కాకుండా మళ్ళీ ఇక్కడ ఆ చుట్టుపక్కల నివాసాలు ఎక్కడైతే విమానం పడిందో ఆ ప్రాంతానికి సంబంధించిన వారే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ మనకు పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. అధికారిక సమాచారం రావాల్సిన చాలామంది అత్యంత విషమైన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుగా చెప్తున్నారు, తీవ్ర గాయాలైనట్టుగా చెప్తున్నారు. వారందరూ కూడా వెంటనే రషెస్ అంటే అహ్మదాబాద్ ఉన్నటువంటి వివిధ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక పౌర విమానయాన శాఖ మంత్రి సంబంధించి ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు హుటాహుటిన ఇన్సిడెంట్ ప్లేస్కి చేరుకున్నారు. ఇప్పటికే అంటే పౌర విమాన శాఖకు సంబంధించినటువంటి అధికారులే కాదు, ఇటు కేంద్ర విపత్తులకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా అక్కడ చేరుకొని ఆ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే చాలా పెద్ద విపత్తుగానే మనం చూడాలి. ఇది చాలా పెద్ద దుర్ఘటన. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దుర్ఘటనలో చాలా పెద్దది. ఇందులో మన భారతీయులే కాకుండా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 129 మంది ఇండియన్స్ ఉంటే దాదాపు 53 మంది ఇంగ్లాండ్కి సంబంధించిన వాళ్ళు. అంటే ఇది లండన్కే వెళ్తుంది విమానం కాబట్టి అక్కడికి సంబంధించి. ఇక మనం నేరుగా అహ్మదాబాద్ అంటే మామూలుగా వ్యాపార రంగాలకు చాలా ప్రసిద్ధిగాంచిన నగరంగా చెప్తాం. సో ఇక్కడ నుంచి ప్రతిసారి మామూలుగా లండన్కి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే అంటే వ్యాపార కారణాల రీత్యా వెళ్ళేవారు ఉంటారు. సో చాలామంది వ్యాపార సంఘానికి సంబంధించిన ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రముఖులు మీన్స్ ఇక్కడ వ్యాపారం సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి సంబంధించి కూడా ఆల్రెడీ మనం వింటూ ఉన్నాం. ఆయన ప్రయాణించినటువంటి టికెట్ సంబంధించి కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో వీరందరికి సంబంధించి దాదాపు క్లారిటీ వచ్చింది. అయితే అధికారిక ప్రకటన రావడానికి సమయం పడుతుంది. ఎందుకంటే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పుడే విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడినప్పుడు మనం విన్నాం. చాలా ఘోరమైన దుర్ఘటనగా వారు దీన్ని భావించారు. అంటే విమానాలకు సంబంధించిన ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి కొంత చర్చ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఇన్సిడెంట్ జరగడం అయితే కొంత బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఏదేమైనా ప్రస్తుతం ఆపరేషన్ అయితే అక్కడ సహాయక చర్యలు అయితే చాలా పెద్ద మొత్తంలో కొనసాగుతున్నాయి. వారందరినీ కూడా అంటే విమానానికి సంబంధించి విమానంలో ఉన్నవారు ఎంతమంది సేఫ్గా ఉన్నారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ప్రమాదం జరిగిన తీరు మాత్రం చూస్తే అందులో ఈజీగా బయటపడే అవకాశాలు అయితే కనిపించడం లేదు. చాలా తీవ్రమైన ప్రమాదంగానే ఉంది. సో మరి కాసేపట్లో దీనికి సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఆ ఇన్సిడెంట్ సంబంధించి చూస్తున్నాం ఎంత విమానానికి సంబంధించిన భాగాలు శకలాలు ఏ విధంగా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. 11 సంవత్సరాల నుంచి విమానం సర్వీస్ అందిస్తోంది. చాలా ఇండియాలో చాలా సేఫెస్ట్ విమానానికి సంబంధించిగా దీన్ని చెప్తుంటారు. అలాంటి విమానం మరి పైలట్కి సంబంధించి కూడా మనం చూసాం. ఆ పైలట్ పెద్ద మొత్తంలో ఆయన మంచి అనుభవం ఉన్నటువంటి పైలట్గానే ఉన్నారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో అంత తక్కువ సమయంలో టెక్నికల్ సమస్య వచ్చి మరి ఈ ప్రమాదం జరిగిందా, ఏం జరిగింది అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఇన్సిడెంట్కి సంబంధించి మాత్రం దీని ఘోరమైన దుర్ఘటనకు సంబంధించి మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం యావత్ భారత జాతి అంతా కూడా ఈ ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇక అందరూ ప్రముఖులంతా కూడా తీవ్రమైన సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో మాత్రం ఇప్పుడు పూర్తిగా ఒక ఆందోళనకర పరిస్థితి. అంటే మనకన్నా ఆల్రెడీ విమానాశ్రయాన్ని మూసేశారు. ఎందుకంటే ఇప్పుడు విమాన రాకపోకలు కొనసాగితే అక్కడ మనకు సహాయక చర్యలకు ఇబ్బందులు ఎత్తే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత ఇంకా విచారణ కూడా కొనసాగుతుంది కాబట్టి అన్ని కోణాల్లో విచారణ సాగించాలంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ ఏ రూట్ని అంతా కూడా మూసేయాల్సి ఉంటుంది. సో అవన్నీ మూసేసి ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ఓవైపు కొనసాగుతున్నాయి, మరోవైపు దానికి సంబంధించిన రీసెర్చ్ కూడా కొనసాగుతుంది. అయితే ఇక మనకు ఏటీసీ సంబంధించి ఆ కాక్పిట్కి సంబంధించిన వాయిస్ బయటకు రావాలంటే మాత్రం సమయం తీసుకుంటుంది. ఎందుకంటే దానికి 2 నెలలు దాదాపు ఆ బాక్స్ నుంచి తీసుకోవాలంటే దాదాపు 2 నెలల సమయం పడుతూ అంటారు. అంటే అప్పుడు గిట్ట వాళ్ళ పైలట్ల సంభాషణ మనకు అవన్నీ వినాలంటే దానికి సంబంధించి పైలట్లు ఆ తమిళలో మాట్లాడుకుంటారు. ఎందుకంటే కో పైలట్తో సహా ఒకవేళ సాంకేతిక సమస్య వస్తే వారిద్దరు ఏమైనా సంభాషించుకున్నారా అలాంటి వివరాలు రావాలంటే మాత్రం ఒక 45 రోజుల సమయం తీసుకుంటుంది కూడా చెప్తున్నారు. అవన్నీ వివరాలు తీసుకున్న తర్వాత ఒక సుదీర్ఘమైనటువంటి విచారణ తర్వాత ఈ ఘటన ఎట్లా జరిగిందన్న విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈరోజు మన భారతీయ చరిత్రలో మాత్రం ఒక దుర్ఘటనగానే అందరూ అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సహాయక చర్యలు అయితే చాలా వేగంగా కొనసాగుతున్నాయి. శిలా.
రమణ, మొత్తం 242 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు కదా. ఆ క్రాష్ జరిగిన విధానం, ఆ భవనం మీద కూలిన విధానం మనం చూస్తే అసలు దాంట్లో ఎవరైనా కనీసం క్షతగాత్రులుగా అయినా బయటపడే అవకాశం ఉందా? అది కనిపిస్తోందా? అండ్ ఇంకొకటి, ఎక్కడైతే భవనం మీద విమానం కూలడం జరిగిందో ఆ భవనంలో అప్పుడు వైద్య విద్యార్థులు భోజన సమయం కాబట్టి ఎక్కువ మంది అక్కడే ఉన్నారు అని తెలుస్తోంది. 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. కేవలం 20 మంది మాత్రమే ఉన్నారా? వాళ్ళ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందా? అయితే నిజానికి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం కొన్ని వీడియోస్ చూసాం. చాలామంది స్ట్రెచర్లపై తీసుకెళ్తున్న దృశ్యాలు అవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ కూడా ఈ ఆసుపత్రి చుట్టుపక్కల, అంటే ఏదైతే కాలేజీ భవనం ఉందో ఆ కాలేజీ భవనంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాలకు సంబంధించి, అక్కడ నివసిస్తున్న వారికి సంబంధించిన వీడియోసే ఉన్నాయి. అంటే విమానానికి సంబంధించి మాత్రం విమానం నుంచి ఒక్కరు కూడా బయటపడ్డ దాఖలు అయితే ఇప్పటివరకు లేవు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం ఇన్సిడెంట్, ఆ ప్రమాదం జరిగిన తీరును బట్టి మనం ఎప్పుడైతే విమానం కింద పడిపోయిందో, క్లాష్ అయిందో, ఒక బ్లాస్ట్ అయినంతగా మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి. ఒక పెద్ద శబ్దం వస్తూ బ్లాస్ట్ అయినటువంటి దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు అందులో కనీసం ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశాలు మనకు అక్కడ ప్రాణాలతో బయటపడే అవకాశాలు అయితే మనకు దాదాపు కనిపించట్లేదు. ఏదేమైనా అంటే ఇప్పుడు 20 మంది వైద్య విద్యార్థులు చనిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. వీరి కాకుండా ఇంకొక 4 ప్రొఫెసర్స్ ఎవరైతే వారికి బోధించేటువంటి స్టాఫ్ ఉంటారో వాళ్ళు కూడా చనిపోయినట్టుగా సమాచారం అవుతుంది. బయటకు సంబంధించిన వారికి సంబంధించే పెద్ద మొత్తంలో ఉన్నారు మృతులు అనేటువంటి విషయం మనకు అందుతున్న సమాచారం. అంటే అందుకే నేను చెప్పేది, కేవలం ఇప్పుడు సహాయక చర్యలపైనే దృష్టి సారించేటువంటి అధికార వర్గం ప్రస్తుతం ఆ బృందాలు కూడా, కేంద్ర రాష్ట్ర బృందాలు అన్నీ కూడా ముమ్మరంగా ఇప్పుడు ప్రస్తుతం ఆ సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రుల నుంచి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రైమరీగా ఉన్న అక్కడ స్థానికుల ద్వారా వస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే కేవలం ఆ చుట్టుపక్కల నివాసాలకు సంబంధించిన వారు ఎవరైతే గాయపడ్డారో వారిని మాత్రమే ఆసుపత్రి తరలించారు. ఆ విమానాల్లో ఎవరైతే గాయపడ్డవారో వారికి సంబంధించి మాత్రం ఆసుపత్రి తరలించినట్టుగా ఇంతవరకు అయితే మనకి పూర్తి స్థాయిలో రిపోర్ట్ రాలేదు. కొంతమంది మాత్రం తీవ్రంగా గాయపడి ఉన్నారని చెప్తున్నారు తప్ప మన ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి రిపోర్టు వివరాలు అయితే ఇంతవరకు అందలేదు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో అంటే మనం కోరుకుందాం విమానాల నుంచి అందరూ కూడా చాలా క్షేమంగా బయటపడాలని కోరుకుంటాం. కానీ ఆ దృశ్యాలు చూస్తే మాత్రం క్లియర్గా పూర్తిగా బ్లాస్ట్ అయింది విమానం, పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ శకలాలు, ఆ పరిస్థితి మనం చూస్తే కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. చాలా ఘోరమైన దుర్ఘటనగా మనం భావించాలి. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక ఆసుపత్రి వద్ద ఎక్కడైతే విమానం కూలిందో ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఆందోళనకర భయానక వాతావరణం కనిపిస్తుంది. ఆసుపత్రి వద్ద బంధువులు చేరుకుంటున్నారు. ఇక విదేశీయులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి కూడా క్షేమ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఆ విమానం నుంచి వేరే విమానం వెళ్ళారా ఏంటి అనే విషయాలు కూడా స్పష్టత రావచ్చు. విజయ రూపానికి సంబంధించి కూడా కొంత ముందు చర్చ జరిగింది. ఆయన ఆ విమానం కాదు ఇంకో విమానంలో వెళ్ళారని. కానీ ఎప్పుడైతే ఆయన టికెట్ కూడా వెలుగు చూసిందో ఆ తర్వాత ఆయన కూడా విమానంలో ఉన్నారనే స్పష్టత వచ్చింది. ఇట్లా ఆ లోపల విమానానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మరణించారనే విషయంలో పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది. 10 మంది చిన్నారులు, 2 నెలల చిన్నారులు ఉన్నట్టుగా, అంటే పసికందులు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. చాలా ఘోరమైన దుర్ఘటన మనం భావించాలి. ఇలాంటి దుర్ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దిగ్భ్రాంతి వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం అయితే మనకు ఇన్సిడెంట్ ఏదైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం సహాయక చర్యలు చాలా వేగంగా కొనసాగుతున్న శీల. రమణ, ఇది స్టార్ట్ అయిన టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాలకే ఈ దుర్ఘటన జరగడం మనం చూసాము. అలాగే ఇది డైరెక్ట్గా అక్కడి నుంచే స్టార్ట్ అయిన ఫ్లైట్ కాదు, వయా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఫ్లైట్. అక్కడ కూడా ఒకసారి చెకింగ్ చేసిన తర్వాతే ఇది టేక్ ఆఫ్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. దాని తర్వాతే టేక్ ఆఫ్ అవుతుంది. అయితే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక 800 మీటర్స్ అలా వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఈ ప్రమాదం జరిగింది. సో ఏమై ఉండొచ్చు? ఇది వయా వెళ్తుంది కాబట్టి కేవలం సాంకేతిక సమస్య తలెత్తే ఇలా జరిగి ఉండొచ్చా, లేదంటే పైలట్స్కి ఏదైనా అయి ఉండొచ్చా, లేదు మరేదైనా కారణం అయి ఉండొచ్చా? ప్రతి ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత, విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఒక ప్రక్రియ ఉంటుంది. దానికి సంబంధించి ఒక చాలా పెద్ద ఎత్తున టీం ఉంటుంది. వారంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తే కానీ విమాన రాకపోకలనే సాగవు. అంటే మనకు మిగతా రోడ్డు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి పక్కన పెడితే ఇలాంటి ప్రయాణాల్లో చాలా మంది టీం వర్క్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఏటీసీ సంబంధించిన డైరెక్షన్సే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పైలట్లకు సంబంధించి అంటే మొత్తం అన్ని రకాలుగా, అంటే వాతావరణం, ఆ తర్వాత ఇంజన్ సంబంధించిన సాంకేతిక సమస్యలు లేకుండా, మిగతా టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అతనికి పైలట్కి క్లియర్ ఆర్డర్స్, మీ నుంచి ఖచ్చితమైన సందేశాలు అందుతాయి. ఆ సందేశాలు అందిన తర్వాతే ఆయన టేక్ ఆఫ్ తీసుకుంటారు.
సో ఇక్కడ అలాంటి సమస్య అయితే లేదు, ఖచ్చితంగా చేరింది. కానీ మరి పైలట్కి సంబంధించి కూడా పైలట్ కూడా ఎప్పుడు సంభాషిస్తున్నాడు కాబట్టి పైలట్కి సంబంధించి కూడా ఎలాంటి సమస్య రావచ్చు. కానీ మీరు అన్నట్టు పైకి టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఎట్లా పడిపోయింది అన్నదే ఇప్పుడు ప్రశ్న. అంటే నిజంగా సాంకేతిక సమస్య ఉంటే ముందే గుర్తించాలి. అంత తక్కువ సమయంలో అయితే రాదు సమస్య. మరి అంత తక్కువ సమయంలో సమస్య ఎట్లా వచ్చింది, మళ్ళీ అదే స్టార్టింగ్ పాయింట్ కూడా కాదు, మరొక ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చింది కాబట్టి మరి ఆ సమయంలో రాని సాంకేతిక సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. వాటికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదం కాబట్టి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కానీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే దాదాపు 90% పైగానే ఇది సాంకేతికపరమైన సమస్యనే కావచ్చు. కొన్నిసార్లు ఈ సమస్యని గుర్తించడం అంత ఈజీ కాదు, కొన్నిసార్లు ఇలా అవుతుంది అనే విషయాన్ని వారు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరిగింది ఆ పైన తేలిన తర్వాత, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ పైలట్ల సంభాషణ మనకు తెలిస్తే కనుక ఆ పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, పైలట్తో పాటు కో పైలట్ కూడా ఉంటారు కాబట్టి ఆయన స్టాఫ్ ఇంకా సపోర్ట్ స్టాఫ్ ఉంటుంది, మీరంతా కూడా ఆ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడుకున్నారా, వాళ్ళంతా కూడా ఏటీసీతో మాట్లాడుతున్నారు, అంతా బాగానే ఉంది. ఒక్కసారి కాల్ వచ్చింది, ఆ కాల్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మళ్ళీ తిరిగి కాల్ వచ్చింది, కట్ అయిపోయింది. మళ్ళీ వెంటనే వీళ్ళు తిరిగి కాల్ చేస్తున్న సందర్భంలో ఎలాంటి రెస్పాన్స్ ఆ వైపు నుంచి లేదు, అంటే అప్పటికే బ్లాస్ట్ అయిపోయింది. సో ఇంత తక్కువ టైంలో ఇదంతా జరగడం పట్ల మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి టెక్నికల్ సమస్య ఒక్కసారి వచ్చినా కానీ అంత పెద్ద ఎత్తున బ్లాస్ట్ ఎట్లా జరిగింది అనేది కొంత డౌట్. ఆ తర్వాత బ్లాస్ట్ అయింది, ఆ బ్లాస్ట్ అయిన సందర్భంలో అంటే ఎప్పుడైతే విమానం పడిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఫ్యూయల్ కూడా ఉంది కాబట్టి మరి అదైందా, అంత పెద్దలో వచ్చాయా అనేది కూడా కొంచెం తేలాల్సి ఉంది. అయితే మనం వీడియోస్ స్పష్టంగా చూసినప్పుడు ఎవరైతే ఒక లోపల ఉన్న పర్సన్ లైవ్ వీడియో తను చేస్తున్న క్రమంలో అప్పటికే మంటలైతే చుట్టుపక్కల కనిపిస్తున్నాయి. మరి కింద అది క్రాష్ కాకముందే ఎట్లా ఆ మంటలు వచ్చాయి అనేది కూడా కొంత డౌట్. అంటే ముందే మంటలు చెలరేగాకే ఈ బ్లాస్ట్ అయిందా, ఇలాంటివన్నీ కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇవన్నీ టెక్నికల్ అంశాలు కాబట్టి వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో DTCA సంబంధించిన అధికారులు దృష్టి సారిస్తారు. అవన్నీ కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. చాలా ప్రత్యేకంగా దీన్ని, ఎందుకంటే ఇది చాలా పెద్ద దుర్ఘటన కాబట్టి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించిన తర్వాతే దీనికి సంబంధించి ఒక స్పెషల్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కాక్పిట్ సంభాషణ చాలా కీలకం. ఆ సంభాషణ ఎప్పుడంటే సాధారణంగా 45 రోజుల సమయం తీసుకుంటుందని చెప్పి మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆ సంభాషణ బయటకు వచ్చినప్పుడు ఆ సంభాషణలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, పైలట్ ఆ టైంలో ఏమైనా హరిబరిగా మాట్లాడుతున్నారా, ఏం జరిగింది అంటే ఆ టైంలో వాళ్ళు ఏమైనా టెన్షన్ పడుతున్నారా అని కొంత క్లారిటీ వస్తే అప్పుడు దాన్ని బట్టి కూడా కొంత మనకు వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఆ బాక్స్ సంబంధించి కాక్పిట్ బాక్స్ సంబంధించి మాత్రం ఎలాంటి చెక్కు చెదరకుండా ఉంటుంది. అప్పుడు దాని నుంచి ఆ సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ సమాచారం బయటకు వస్తే అప్పుడు మనకు కొంత క్లారిటీ వచ్చాం, అంటే ఆ సమయంలో వారు ఏ విషయంలో టెన్షన్ పడుతున్నారు, ఏం మాట్లాడుకున్నారు, ఇలాంటి వివరాలు తెలిస్తే విమాన ప్రమాదానికి సంబంధించిన కారణాలు కూడా కొన్ని తెలిసే అవకాశం ఉంటుంది. అయితే టేకాఫ్ తీసుకున్న సందర్భంలో కూడా చాలా వరకు టెక్నికల్ సమస్యలు, అంటే అన్నీ బాగానే ఉంటాయి కానీ టేకాఫ్ తీసుకున్నాక చాలా వరకు సాంకేతిక సమస్యలు వస్తాయని కూడా మనకి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకవేళ అది అలాంటి సమస్య వస్తే వెంటనే విమానాశ్రయం కూడా దగ్గరే ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి వారు విమానాన్ని ల్యాండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మరి అలాంటివి లేకుండా అంత సడన్గా విమానం ఎందుకు కూలిపోయింది, ఎందుకు పడిపోయింది, మంటలు ఎందుకు వచ్చాయి, ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగితే కానీ మనం స్పష్టంగా చెప్పలేం. ఏదేమైనా చాలా ఘోరమైన దుర్ఘటన జరిగింది. 242 మంది లోపల ఉన్న ప్రయాణికులే కాకుండా ఆ జనావాసాల మధ్య పడడంతో మనం ఎప్పుడు కూడా ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కడో సముద్రాల్లో కానీ బయట శివారు ప్రాంతాల్లో పడడం కానీ జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం జనావాసాల మధ్య కూలిపోవడంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా అయిపోయింది. చాలామంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది కాబట్టి మనం ఇప్పుడప్పుడే దాని గురించి మాట్లాడలేం. కానీ ప్రస్తుతం అయితే ఇన్సిడెంట్ ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిలా, అక్కడ అహ్మదాబాద్లో ఉన్న సివిల్ హాస్పిటల్కి వెళ్ళి సీఎం భూపేంద్ర క్షతగాత్రులను పరామర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఈ మెడికల్ కాలేజ్ భవనం మీద ఏదైతే విమానం కూలిందో, విమానంలో ప్రయాణిస్తున్న వారు అండ్ భవనంలో అప్పుడు ఎవరైతే ఉన్నారో మెడికోలు వాళ్ళు కాక చుట్టుపక్కల కూడా ప్రమాదం జరిగి ఉంటుంది. సో అదంతా కూడా నివాస ప్రాంతమేనా, ఎంతమంది ఉండే అవకాశం ఉంది, ఆ మృతుల సంఖ్యతో కలుపుకొని ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ప్రైమరీగా తెలుసున్న లెక్కల ప్రకారమే దాదాపు 75 మందికి పైగా ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఒక్క బిల్డింగ్లోనే దాదాపు 50 మంది పైగా ఉన్నారు. అందులో 20 మంది మాత్రం చనిపోయారు. మిగతా వారికి సంబంధించి కొంత పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. కొంతమందికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక బిల్డింగ్ ఏదైతే కాలేజీ ఉందో కాలేజీ ఆనుకొని ఇంకా 2 నివాసాలు ఉన్నాయి. ఆ 2 నివాసాలకు సంబంధించి కూడా డ్యామేజ్ అవుతున్నారు. అందులో ఒకటి కమర్షియల్ బిల్డింగ్ అని చెప్తున్నారు. ఆ కమర్షియల్ బిల్డింగ్లో కూడా కొంత సంఖ్య ఎక్కువగానే ఉందన్న వివరాలు అయితే అందుతున్నాయి.
ఏదేమైనా మొత్తం వీటికి సంబంధించి 75 మందికి పైగా అంటున్నారు. సో ఇప్పుడు 242 మంది మనం చెప్తున్నాం. దీంతో పాటు ఈ 75 మంది అంటే పెద్ద సంఖ్యలోనే వీళ్ళు గాయపడి ఉండవచ్చు. అంటే ఎంతమంది చనిపోయారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. చాలా పెద్ద విషాదకరమైన వార్తను చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రమాదమైన తీవ్రమైన ప్రమాదం. ఎవరైతే ఇప్పుడు విమానాలు ఉన్నవారు అంటే అది సేఫ్గా బయటపడతారనడానికి మనకైతే అక్కడ చూస్తున్న దృశ్యాలను చూస్తే మాత్రం మనకు ఆ ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు. అంటే మనం చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా క్లియర్గా ఆ దృశ్యాలు చూస్తే మనకు స్పష్టం అవుతుంది. ఇప్పటి వరకు విమానం నుంచి సేఫ్గా బయటకు తీసినట్టుగా అయితే మనకు వార్తలు రావడం లేదు. ఆసుపత్రికి తీసుకెళ్ళిన వారంతా కూడా దాదాపుగా వారంతా కూడా అక్కడ విమాన శకలాలు పడ్డ తర్వాత ఎవరైతే గాయపడ్డారో చనిపోయారో వారికి సంబంధించి మాత్రమే వారిని ఆసుపత్రికి తరలించడానికి చెప్తున్నారు. విమానంలో పూర్తిగా దగ్ధం అయిపోయింది కాబట్టి అందులో ఉన్నటువంటి వారందరినీ కూడా అంటే ఎవరైతే పూర్తిగా కొంతమంది కాలిపోయి ఉండవచ్చు, ఇంకా కొన్ని అంటే మృతదేహాలకు సంబంధించి కావచ్చు, వారన్నీ బయటకు తీసే పరిస్థితి అయితే ఇప్పుడు కొనసాగుతుంది. కాబట్టి ఆ క్లారిటీ రావాలంటే మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా ఘోరమైన దుర్ఘటన కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్లు కూడా ప్రభుత్వాలు అంత తొందరగా ప్రకటనలు చేయవు. కాబట్టి కొంత సమయం తీసుకున్న తర్వాత వాటి ఎందుకంటే పూర్తిగా చాలామంది కాలిపోయి ఉంటారు, వాటిని గుర్తించడం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు అదొక పెద్ద టాస్క్. వాటికి సంబంధించి గుర్తించాలన్నా కూడా పరీక్షలు అంటే వారికి FSL రిపోర్ట్స్ వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి టెస్ట్ని తీసుకొని చేస్తే కానీ అది సాధ్యమైన పరిస్థితి కాదు. ఎందుకంటే దాదాపుగా పూర్తిగా కాలిపోయింది. మీకు ఫ్రంట్ ప్రాంతంలో ముందు భాగంలో తప్ప మిగతా అంతా ప్రాంతం అంతా కూడా దాదాపు కాలిపోయిన దృశ్యాలే మనం క్లియర్గా మన విజువల్స్లో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అత్యంత విషాదకరమైన ఘటనగానే మనం దీన్ని చూడాలి. చాలా వేగంగా అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ విమానంలో ఉన్నవారు ఇంకా వారికి సంబంధించి పూర్తిగా వారందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం కొనసాగుతోంది. మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే ఇంకా సమయం వేచి చూడాల్సి ఉంటుంది. శీల, ఈ ఘటనకు సంబంధించి అసలు ఎలా జరిగి ఉంటుంది? సాంకేతిక లోపమా లేకపోతే ఉగ్రవాద చర్య అయి ఉండొచ్చా? అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది అని చెప్తున్నారు కదా ఎక్స్పర్ట్స్ చాలామంది. ఎందుకంటే గతంలో కూడా మనం చాలాసార్లు ఇటువంటి ప్రమాదాలు జరగడం చూసాం. అప్పుడు కొంతమంది క్షతగాత్రులు అవ్వడం, కొంతమంది చనిపోవడం కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు జరిగిన దుర్ఘటన చూస్తే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మాట్లాడుకోవడానికి కూడా చాలా హృదయ విదారకంగా ఉన్న ఘటన. దాదాపుగా అందరూ కూడా మనం కోల్పోయే అవకాశం ఉంది అన్నట్టుగానే కనిపిస్తోంది. సో ఇటువంటి ప్రమాదాలు గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన ప్రమాదానికి బేరీజ్ వేస్తూ అనాలిటిక్స్ అంటే చాలామంది అనాలిసిస్లు చేస్తూ ఉంటారు కదా, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఏమై ఉంటుందని? అంటే మనం మీరు అన్నట్టు ప్రమాదం నుంచి అంత ఈజీగా అయితే ఎవరు బయటపడే ఛాన్సెస్ లేవన్నదే దాదాపుగా మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఇంత తక్కువ టైంలో షార్ట్ పీరియడ్లో ఈ ప్రమాదం జరగడంపైనే కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే విమానం కూలిపోవడం ఇదంతా కూడా అంతా ఫాస్ట్గా జరిగిపోయింది. మళ్ళీ విమానం అంటే కింద పడిపోకముందే మంటలు వచ్చేసాయి. మంటలు రావడం, కింద పడిపోవడం, పేలిపోవడం అంతా ఒక్కసారి కొన్ని క్షణాల్లోనే పూర్తిగా ఇది అయిపోయింది. కాబట్టి అంటే మిగతా ప్రమాదాలు మనం చూసినప్పుడు మాత్రం ఇంత ఫాస్ట్గా ఎక్కడగా జరగదు. అంటే మంటలు చిక్కుకొని కాసేపు ఆ మంటలని కూడా పూర్తిగా వ్యాపించిన తర్వాత ఇన్సిడెంట్ జరగడం ఇలాంటివి మనం చూసాం. లేదంటే ఎక్కడ సముద్రంలో పడిపోవడం ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా చూస్తుంటాం. కానీ పూర్తిగా విమానం మొత్తం కంప్లీట్ దగ్ధమైన పరిస్థితి కనిపించింది. సో అంటే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగించిన పరిస్థితి. ప్రమాదం అనేది ఖచ్చితంగా అనుమానాలకు తాగిస్తుంది. కాబట్టి అన్ని కోణాల్లో ఈ దర్యాప్తు కొనసాగిస్తే కానీ దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదు. అంటే చాలా తక్కువ పీరియడ్లో అయింది కాబట్టి కొన్ని అనుమానాలు బలపడుతున్నాయి. కానీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కొన్ని సందర్భంలో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. టెక్నికల్స్ అంటే ముఖ్యంగా ఈ ఫ్లూయిడ్ సంబంధించి ఫ్లూయిడ్ ఎక్కువ పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి అవి ఆ ఫ్లూయిడ్ ఒకవేళ ఆ మంటలు అంటుకుంటే అంటే వాళ్ళు అనే దాని ప్రకారం చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ముందు వ్యాపించి ఉండవచ్చు. ఆ మంటలు వ్యాపించడం మూలంగా కింద ట్యాంకర్ ప్రాంతంలోనే పూర్తిగా మంటలు అంటుకోవడం, దాని మూలంగానే ఏదైతే ఫ్లూయిడ్లో ఉన్నటువంటి ట్యాంకర్ పేలిపోవడం లాంటి అంటే జరిగినప్పుడు మాత్రమే ఇది జరిగి ఉండవచ్చు. ఎందుకంటే ఇంజన్ సాంకేతిక సమస్యలు వస్తే ఇంత తొందరగా బ్లాస్ట్ జరగడం కానీ కింద పడిపోవడం కానీ జరగదు. అది కేవలం ఇలాంటి అగ్ని ప్రమాదం సంబంధించి అంటే లోపల ఎక్కడైనా అగ్ని రవ్వలు చేసిన తర్వాత అగ్ని వచ్చిన తర్వాతే ఈ ప్రమాదం జరిగి ఉంటుందన్నటువంటిది అనుమానాలు బలపడుతున్నాయి. మరి దాని కారణం ఏంటి, ఎలా వచ్చింది, మంటలు ఎందుకు వచ్చాయి, షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఇంకేం జరిగింది, ఇలాంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్స్ విచారణ చేస్తే కానీ ఈ అంశం బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు పైలట్లకు సంబంధించిన సంభాషణ కావచ్చు, మిగతా ఎవరైతే వారికి సహాయకులు ఉంటారో వారికి సంబంధించిన సంభాషణ అవన్నీ కూడా బయటకు వస్తేనే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం. అన్ని ఎక్స్పర్ట్స్ కూడా అంటే ఆ హైట్ అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి వాటికి సంబంధించి ఒక బేరీజ్కి వస్తారు. అప్పుడే దీనికి సంబంధించి
రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రాథమికంగా అయితే అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే టెక్నికల్ సమస్య మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫైర్ ముందు రావడం మూలంగానే ప్రమాదం జరిగిందన్నది మాత్రం దాదాపు మనకు ఇన్సిడెంట్ జరుగుతున్న తీరును బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనా ఇంతమంది ఒకేసారి ఈ దుర్ఘటనలో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆ ప్రమాదంలో చిక్కుకోవడం అయితే ఖచ్చితంగా బాధాకరం అని చెప్పాలి. చాలామంది విదేశీయులు వివిధ రకాల పనులపై ఇండియా చూద్దామని చాలామంది రకరకాల పనుల మీద ఇండియాకు వచ్చిన వారు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకోవడం, ఇన్సిడెంట్ వారు తెలిసిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా అవాక్కైపోయింది. కానీ ఒక్క విషయం మాత్రం మాట్లాడుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, పెద్ద మొత్తంలో మరణిస్తూ ఉన్నారు. విమాన ప్రమాదం అంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటున్న క్రమంలో దీనికి సంబంధించి మాత్రం చాలా రోజులు చర్చ జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం లేదు, అంటే రక్షణ చర్యలు చేపట్టడంలో కావచ్చు, ప్రమాదాలు మళ్ళీ జరగకుండా చూడడంలో కావచ్చు ఎందుకు విఫలమవుతున్న చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి ప్రమాదాలు ఇక భవిష్యత్తులో జరగకుండా చూడాలన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి సంబంధించి టెక్నికల్ పరంగా అన్ని అంశాలు కూడా పూర్తిగా చూసుకొని బేరీజు వేసుకొని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రమాదం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే భారతదేశంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విదేశీయులు కూడా ఉన్నారు కాబట్టి పోర్చుగీస్ సంబంధించి, అటు ఇంగ్లాండ్ సంబంధించి, తర్వాత కెనడా నుంచి ఒకరు ఉన్నారు, వారందరికి సంబంధించి కూడా ఇప్పటికే సమాచారం మీడియా ద్వారా వాళ్ళకి అందింది కాబట్టి వారు కూడా వారి బంధువులకు సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు, వారు సంప్రదించాల్సిన నెంబర్లు ఇచ్చారు. ఎప్పటికప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతుంది. విదేశాంగ శాఖ మిగతా దేశాలకు సంబంధించిన రాయబారులతో మాట్లాడుతుంది. బ్రిటన్ సంబంధించిన వారు చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి వారితో కూడా టచ్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. వారందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు, వారి వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఇన్సిడెంట్ ప్రాంతంలో ఇంకా ఇప్పటికీ కూడా ఆ భయానక వాతావరణమే కనిపిస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ఆసుపత్రి వద్ద ప్రస్తుతం బంధువులంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటూ ఉన్నారు. అక్కడ కూడా ఒక విషాదకరమైన వాతావరణమే కనిపిస్తోంది. ఇంతకుముందు చెప్పినట్టు 10 మంది చిన్నారులు ఉన్నారు, అందులో 2 నెలలు నిండని చిన్నారులు ఉన్నారు, పసికందులు ఉన్నారు. సో చాలా ఘోరమైన దుర్ఘటనగానే మనం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇన్సిడెంట్ పూర్తయిన తర్వాత అంటే మొత్తం సహాయక చర్యలు ముమ్మరంగా పూర్తయిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ విచారణకు సంబంధించి ఆదేశించే అవకాశం ఉంటుంది. విచారణ తర్వాత మనకు ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. శిలా.